रियासती वजीर तलासानी श्रीनिवास यादव ने कहा है कि बीआरएस हुकूमत रियासत में दोबारा बरसर इख्तिदार आएगी। तमाम तरक्याती और फलाही प्रोग्राम मामूल के मुताबिक जारी रहेंगे। सनत नगर के बीआरएस एमएलए उम्मीदवार तलासानी श्रीनिवास यादव ने मुशीराबाद और अंबरपेट में घर घर इंतखाबी मुहिम चलाई। उन्होंने 130 साल खदीम कांग्रेस पार्टी पर तनकीद करते हुए कहा कि कांग्रेस के पास क्या लोगों को बताने की हिम्मत है कि 40 साल इख्तिदार में रहने के बावजूद पार्टी ने क्या किया। उन्होंने जी किशन रेड्डी पर भी तनकीद की और बीसी के एक उम्मीदवार को चीफ मिनिस्टर बनाने के ऐलान पर सवाल किया है कि 2 सीटें जीतने वाली बीजेपी बीसी को कैसे चीफ मिनिस्टर बनाएगी। उन्होंने बीआरएस हुकूमत के रियासत में दोबारा इख्तिदार में आने और तरक्याती फलाही प्रोग्राम हिस्ब मामूल जारी रहने के यकीन का इजहार किया है। మరి కాలేరు వెంకటేష్ గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలన్నీ అద్భుతంగా జరిగినాయి. మీకు రోడ్ కనెక్టివిటీ కానీ, డ్రైనేజ్ కానీ, సివరేజ్ కానీ, ఎస్ఎన్డిపి నాలా కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వైకుంఠ ధామాలు, కబ్రస్థాన్, ఈ విధంగా చాలా కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ, దీంతో పాటు పెన్షన్లు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా జరిగినాయి. అయితే కిషన్ రెడ్డి గారు హస్త సన్యాసం చేసి అంబర్పేట నాది, అంబర్పేట నా అడ్డా, ఇవాళ నేను స్టేట్మెంట్ చూసిన బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారని చెప్పి డ్రాప్ అయ్యాడు. అంటే బీసీ ముఖ్యమంత్రి అయితే మీరు ఎమ్మెల్యేగా ఉండే నామోషి కదా. ఆ రోజు 2018లో వెంకటేష్ దెబ్బకు ఓడిపోయి ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ అయ్యాడు, కేంద్రానికి మంత్రి అయ్యాడు. మరి నీ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి ఎందుకు పారిపోయారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. బట్ ఇక్కడ విఘ్నులైనటువంటి ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలతో పాటు నీకు ఎడ్యుకేటెడ్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ కూడా పక్కనే ఉంది. అందరికీ ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలో కాలేరు వెంకటేష్ గారు నిరూపించారు. అంటే నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ఎవరు ఏ సమస్య ఉన్నా కానీ అడ్రస్ చేసేటువంటి వ్యక్తి, నిరంతరం తన జీవితమే ప్రజలు అనే విధంగా మరి గడిచిన 5 సంవత్సరాల కార్యక్రమం చేసాడు, మీకందరికీ తెలుసు. కాబట్టి నేను విఘ్నులైనటువంటి ప్రజలకు మరొకసారి కష్టపడి పనిచేసేటువంటి కాలేరు వెంకటేష్ గారి కారుమూర్తి మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మాకు అదనంగా బలం వెంకటరెడ్డి గారు, పద్మ గారు, వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో 35-40 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ ఏమీగా కాదు, ఉన్నవాళ్ళే పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి కనీసం టీఆర్ఎస్ పార్టీతో నన్ను ఉంటే మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు రావడం మాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. అదేవిధంగా మా పద్మావతి రెడ్డి గారు, డిపి రెడ్డి గారు, వాళ్ళు కూడా మరి గడిచిన కార్పొరేటర్గా పనిచేయడమే కాకుండా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి రెండోది మా కార్యకర్తలు, మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నిరంతరంగా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రతి సమయంలో కానీ ఏ సందర్భం వచ్చినా మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు నిరంతరం పనిచేస్తారు. వాళ్ళు ఏం ఆశించకుండా, ఏ పదవులు ఆశించకుండా పార్టీ ఈ గులాబీ కండువా అంటే మాది అనేటువంటి భావనతో పనిచేస్తున్నటువంటి. అదేవిధంగా యంగ్స్టర్స్ నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఉద్యోగాలు అని మాట్లాడుతారు. రెండోది పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 132,000 ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యం. ఇంకా 130,000కు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఘనత మాది. నిన్న ఏమి చేయకుండా, ఈ రాష్ట్రానికి మీరు ఏం చేయకుండా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే 2 సీట్లు గెలవని బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటాడు. మరి ఏం చేయాలి? అర్థం కానటువంటి ప్రశ్న ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. మీకు అర్థమైంటుంది ఎంత దారుణంగా ఉంది. ఎందుకంటే హనుమంతరావు గారు మాత్రం చాలా మాట్లాడుతుంటాడు. మరి ఎందుకు ఇప్పుడు నోరు సైలెంట్ ఎందుకు ఆయన చెప్పాలి కదా.
కాబట్టి ఏది ఏమైనప్పటికీ నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది పని చేసేటువంటి అభ్యర్థిని గెలిపిస్తే మనకు మేలు జరుగుతుంది. కాలూరి వెంకటేష్ గారి సర్వీస్ ఏందనేది 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం. రెండోది తెలంగాణ ప్రభుత్వం మరి గౌరవ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉండడం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మాకందరికీ అదృష్టం. ఎందుకంటే ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి, ఎంత కనెక్టివిటీ వచ్చింది. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ. కరోనా వైరస్లో కూడా ప్రజల్ని కాపాడుకున్న మేము కాపాడుకున్నాం, వేరే ఎవరు కాపాడుకోలే. ఈరోజు ఎలక్షన్లు రాగానే కొత్త బిచ్చపోలు పొందేరగడన్నట్టు ఢిల్లీ నుంచి దిగుమతి అవుతా ఉన్నది. నేను అడుగుతా, మీరు ఏం చేస్తారని వస్తుంది ఇక్కడికి? ఎలక్షన్ తర్వాత మీరెవరో మేమెవరో అప్పుడు ఉపన్యాసాలు ఏడికొస్తాడికి అలవి కానీ హామీలన్నీ మీరు ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ మేనిఫెస్టో అనౌన్స్ చేసింది. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఈ ఎలక్షన్లు కాగానే. మరి అదేవిధంగా రేషన్ మీద దొడ్డు బియ్యం ఇచ్చే వాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. రెండోది హాస్పిటల్ ఎవరి ఆరోగ్యపరమైన సమస్యలుంటే 15 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. దాంతోపాటు సౌభాగ్యలక్ష్మి గవర్నమెంట్ ఉద్యోగం లేనటువంటి మహిళలకు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది రైతు బీమాని. గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఏదైతే ఎల్ఐసి ద్వారా మేము బీమా సౌకర్యం కల్పించినామో, ఎవరైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎట్లయితే ఇస్తున్నామో అది హైదరాబాద్ కూడా ముఖ్యమంత్రి గారు వర్తింపజేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో కూడా కాలేరు వెంకటేష్ గారి ప్రెజర్ మూలాన చాలా మందికి వచ్చినాయి, 3,000 మందికి వచ్చినాయి. రాని వాళ్ళు అధైర్యపడకండి, చేసేది మేము, ఇచ్చేది మేము. ఇంకా 30,000 ఇండ్లు రెడీ అవుతున్నాయి. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇంకా 1,00,000 ఇళ్లు కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇదే కాకుండా బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, దళిత బంధు కానీ మీరు దయచేసి ఎవ్వరు టెన్షన్ పడే అవసరం లేదు. ఆ స్కీమ్లు తెచ్చిందే మేము. ఓకే, కొంత ఇచ్చినాం, ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం తిరిగి వస్తుంది. కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఏదన్నా చేస్తే మేమే చేస్తాం. ఈ 30-40 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు మేమే చేసినాం కదా, తప్పకుండా భవిష్యత్తులో మేమే చేస్తాం. రాని వాళ్ళు మాత్రము మీరు బాధపడి మాకు రాలేదు అనేటువంటి భావన పెట్టుకోకండి. మీరు ధైర్యంగా ఉండండి, మేము ఇస్తాం. ఇంకోటి బస్తీ దవాఖానాలు ఎక్కడ చూసినా కానీ అంబర్పేటలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. ఇప్పుడు చూడండి, గతంలో మా కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఎట్లా పనిచేసారు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మీరు ఒకసారి. ఏ కానా లేదు వాళ్ళ దగ్గర. మరి ఈయన ఇక్కడి నుంచే గెలిచి మరి కేంద్రానికి మంత్రి అయ్యాడు. నేను అడుగుతా, 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా పెట్టినావు చూపిస్తావా? ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉన్నది లేనిది ప్రపంచమంతా కింద మీద చేసి మాట్లాడడం కాదు. ఏడనన్నా నీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నిధుల నుంచి నువ్వు 1 రూపాయి ఎక్కడైనా ఖర్చు పెట్టినావా చూపించగలుగుతావా? పోనీ సికింద్రాబాద్ పార్లమెంట్ అతో వదిలిపెట్టు, అంబర్పేటలో ఎక్కడైనా చేసినావా చూపించగలుగుతావా? నేనేమో ఫస్ట్ నేనే పోటీ చేస్తున్నా అని మీకు కూడా మీడియాకి లింక్ ఇచ్చాడు. మిమ్మల్ని పిలిచి మాట్లాడాడు, వాళ్ళ కార్యకర్తలకు పిలిచి మాట్లాడాడు. ఇక ఇక్కడ పరిస్థితులు చూస్తే తిరిగి కాలేరు వెంకటేష్ గెలుస్తుండనగానే ఈ కర్మ ఎందుకు నాకని చెప్పి డ్రాప్ అయిపోయింది. అది అందరికీ తెలిసింది. మరి నిజంగా పోటీ చేసేది ఉంటే రావాలి కదా. రెండోది నిన్న చురుకన కూడా చేసి మాట్లాడాడు. అంటే బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు కాబట్టి నేను డ్రాప్ అయినా. చురుకన చేసినట్టే కదా, కించపరిచినట్టే కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ 2 సీట్లు గెలవనటువంటి పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. వాళ్ళది సముద్రం లాంటి పార్టీ అంటారు. మరి నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళకు 30 మందికి టికెట్లు ఇచ్చారు. సిగ్గు లేకుండా బీసీలకు 36 సీట్లు 38 సీట్లు ఇస్తామని చెప్పారు. ఏడిచ్చారు, 16-17 ఇచ్చారు. దాంట్లో 4 ఓల్డ్ సిటీలు ఇచ్చారు. అంటే వాళ్లకు టికెట్ సెలెక్షన్ కూడా లేదు. మాత్రం మా అధికారంలోకి వస్తాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం. మీ గ్యారెంటీలు బొందులో పెడతాం. మీ గ్యారెంటీలు మీకు అసలు దిక్కు దివానం లేనటువంటి నాయకత్వం. పొద్దున్న లేస్తే వీడు ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రి అని కొట్టుకునేటువంటి మీ పార్టీ మీకు ఎందుకు ఓటేయాలి? ఏం చేసినా ఓటేయాలి? మీకు ఒక ఠికానా ఉన్నదా?
బుద్ధ సమానం కొట్టుకొని కుసావడమే. టికెట్లు ఇవ్వగానే గాంధీ భవన్ పరిస్థితి ఎట్లుంది, జిల్లాల వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్లుంది, మా దగ్గర అట్లుందా? ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి 3 నెలల ముందు క్యాండిడేట్లను అనౌన్స్ చేసి, అసలు ఈ భారతదేశంలో ఉడికిన ధైర్యం ఉందా? రేపు ఎల్లుండి నామినేషన్ లాస్ట్ అయితే ఇవాళ వరకు క్యాండిడేట్ల సెలక్షన్కు సతమతమవుతున్నారు. ఎట్లొస్తే అట్లా తీసుకుపోయి టికెట్లు ఇవ్వడం, ఎవరు వస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం. మరి మీ 130 సంవత్సరాల పార్టీని బొద్ద పెడతారా? ఇప్పుడు చూడు అంబర్పేటలో ఏం జరిగింది. అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ లేకుండా హనుమంతరావు గారు మాత్రం చాలా మాట్లాడుతుంటాడు కదా, మరి ఇక్కడ లేరా ఎవరు? మాట్లాడితే బీసీ అని చెప్పి గొంతెత్తుతావు కదా. ఈడ దిక్కు లేదు. అలయ్ బలయ్ అని బండారు దత్తాత్రేయ గారు అక్కడ ప్రోగ్రాం Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.